చేయాలని ఇక్కడ కడియం శ్రీ అరే ప్రజలు ఇక్కడ రైతులు ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్నారు. నిన్న పేపర్లో చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 408 రోజులు చనిపోయిన రైతులు నిన్నటితో కలిపి ఆదిలాబాద్ లో 2 చనిపోయిన నిన్న ఒక్కటే రోజు 2 లక్షల రూపాయల అప్పుంటే ఆ బ్యాంక్ వాళ్ళు వేధిస్తా ఉంటే 2 లక్షలు మాపైతాయి కదా అని చెప్పి రైతులు ఎదురు చూస్తూ ఉంటే 2 లక్షల రూపాయలు మాఫీ కాలేదు 2 రైతులకు కూడా. మరి అక్కడ భూమి కుదబెట్టన్న పైసలు ఇవ్వాలి తప్ప మరి ఊపుకునేది లేదని చెప్పేసి అర్రాసి వాడటానికి బ్యాంక్ అధికారులు వేధిస్తే అదే బ్యాంకులోనే కూర్చొని అక్కడే కూర్చొని మరి ఆ రైతు మందు తాగి అక్కడే చనిపోవడం జరిగింది. అంటే ఈరోజు ఈ రైతుల హత్యలు మొత్తం కూడా కాంగ్రెస్ హత్యలే. ఈ హత్యలు మొత్తం కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న హత్యలే. రైతులకు 2 లక్షల రుణం మాఫీ చేస్తా అని చెప్పేసి ఇక చూడు డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు. మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు బ్యాంకు పోయింది 2 లక్షలు తీసుకురండి. 9వ తారీఖు సోనియా గాంధీ పుట్టినరోజు 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పేసి రైతులకు మాయా మాటలు చెప్పి గారడి చేసి రైతుల ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత డిసెంబర్ 9 పోయింది. 100 రోజులలో ఇస్తారన్నది పోయింది. దసరాకి ఇస్తామని పోయింది. 15 ఆగస్టు పోయినాయి. డిసెంబర్ 9కి మళ్ళీ డిసెంబర్ 9 పోయింది. మొత్తము 42 లక్షల మంది రైతులకు 31,000 రూపాయలు ఇస్తామని ముందే లెక్క కట్టిండు. మా సరితక్క చెప్పినట్టు రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీతో ప్రమాణం చేయించాడు. ఇప్పుడు కేసీఆర్ గారు 10,000 దానం వేసినట్టు 10 ఎకరాకు 10,000 ఇస్తాడు. మాకు అధికారంకి వస్తే 15,000 ఇస్తాం. ఇప్పటి వరకు బిచ్చం వేసినట్టు 10,000 ఇస్తాడు. నేనైతే 15,000 ఇస్తా. అది కూడా సోనియా గాంధీ పుట్టినరోజు ఇస్తానని చెప్పిండు. ఇప్పటి వరకు 42 లక్షల మంది రైతులకు గాను 20 లక్షల మంది రైతులకు దాదాపు 31,000 కోట్లు వేయాల్సింది 18,000 కోట్లు వేసిందని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా అవి వాళ్ళ ఖాతాలలో మళ్ళీ ఇప్పుడు సరిత చెప్పినట్టు కానీ మొన్న షాబాద్ లో ఒక అమ్మ చెప్తుంది, నేను బ్యాంకు లోను 50,000 తీసుకున్నాయ్యా, నాకు ఇప్పటికి కూడా మాఫీ కాలేదని చెప్తా ఉన్నాం. పాపం మా డ్రైవర్ అశోక్ ఉన్నాడు, ఆయనకు 2 లక్షల దాకా అప్పు ఉన్నది. 2,30,000 అంటే మీద 30 కట్టాలంటే 30,000 కూడా కట్టిండు. 2 లక్షలు మాఫీ అవుతుందండి. ఉన్నాయి పోయినాయి ఉచ్చుకునే పోయినాయి. ఆ 30,000 తిరిగి దానికి మొత్తానికి మిత్తి ఉంటుంది. మొత్తానికి మళ్ళీ దానికి మిత్తి 2 అప్పు ఈ అప్పు కలిసి మరి పెరిగిపోయే పరిస్థితి కనబడతా ఉంది. సో ఆ రకంగా ఎవరిని చూసినా కూడా రైతు మాఫీ కాలేదు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు అందరూ నాకు పాత దోస్తులు, ఎందుకంటే 15 ఏళ్ళు నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన పాత దోస్తులు అందరూ ఫోన్ చేసి అన్నా మేము కక్కలేకుంటున్నాం మింగలేకుంటున్నాం, మేము రేవంత్ రెడ్డి తిట్టలేకపోతున్నాం, నువ్వైతే జర మంచిగా తిడతావన్నా అని చెప్పేసి నాకు ఫోన్లు చేస్తాను. ఎందుకంటే ఏం చేయాలి, మా ప్రభుత్వం చెప్పుకోవడానికి సిగ్గుపోతుంది. మరి మాకు నేను 2 లక్షలు పెట్టా 1,70,000 ఉన్నాయి, 1,60,000 ఉన్నాయి, 1,13,000 ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేసి చెప్పే పరిస్థితి కనబడతా ఉన్నది. అదేవిధంగా ముసలోళ్ళు కానీ ఓట్లు వేసిన వాళ్ళందరూ అడ్డా మీరు ఇట్లుంటే ఎట్లా, మరి కాంగ్రెస్ తిట్టాలి, కాంగ్రెస్ ను బొందబెట్టాలన్నట్టు మాట్లాడే కార్యక్రమం కనబడతా ఉంది. ఈరోజు కేటీ రామారావు గారి పిలుపు ఏంటంటే జనవరి 26వ తారీఖు నుంచి వెళ్ళి రైతు భరోసా కింద 6,000 ఇస్తామని ప్రకటించడం జరిగింది. మనమేమంటున్నామంటే 6,000 కాదు, నువ్వు హామీ ఇచ్చినట్టు సంవత్సరానికి 15,000 రూపాయలు. అంతకుముందు ప్రభుత్వం వచ్చినప్పుడు వేసంగి కింద బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 5,000 మాత్రమే ఇవ్వడం జరిగింది. అవి 2,500 రూపాయలు. మొన్న వానకాలమే 7,500, ఈ వేసంగి 7,500. అంటే ఒక ఎకరాకు 17,500 రూపాయలు బాకీ పడ్డాడు. 2 సంవత్సరాలకైతే 2 ఎకరాలుంటే 35,000, 2 ఎకరాల భూమి వరకు ఉంటే
35,000 అలా రేవంత్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఒక రైతుకు బాకిపడ్డ సందర్భం. నువ్వు ఇస్తానని ఆశ పెట్టినవు కాబట్టి ఆదిలాబాద్ లో 2 రైతులు ఒక్కరోజే బ్యాంకులోనే కూర్చొని కుర్చీలో కూర్చొని అట్లే మందు తాగిండు, దవాఖానకి తీసుకుపోయే వరకే చనిపోవడం జరిగింది. వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అంటే ఇక ఇప్పుడు అయిపోతుంది కావచ్చు ఎదురు చూస్తా ఉంటే బ్యాంకులు వేధించడం వల్ల ఈ రోజు మేము మందు తాగుతున్నామని చెప్పేసి డైరెక్ట్ గా మాట్లాడి చనిపోవడం జరిగింది. అంటే ఇది రేవంత్ రెడ్డి చేసిన హత్య అన్నట్టు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సో మన మొదటి డిమాండ్ ఏంటంటే 26వ తారీఖు నుండి జనవరి 26వ తారీఖు నుంచి రైతు భరోసా అని ఏదైతే పేరు పెట్టడమో నువ్వు తప్పకుండా ఎకరాకు 15,000, పాత బకాయి 2,500 కలిపి ఎకరాకు 17,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మొదటి డిమాండ్. తర్వాత రెండో డిమాండ్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పేసి వ్యవసాయ కూలీలకు, భూమి లేని పేదలకు 12,000 ఇస్తామని అన్నాడు. సో 12,000 మరి అనేక షరతులు పెట్టడం జరిగింది. ఈరోజు దానికి తోడుగా ఉపాధి హామీ కార్డు ఉండాలని చెప్పిండు. ఈ రోజు తెలంగాణలో ఉపాధి హామీ కార్డులు దాదాపు 58 లక్షల ఉపాధి కార్డులు ఉన్నాయి. దాంట్లో సభ్యులుగా 1,04,00,000 మంది సభ్యులు ఉన్నారు. 20 రోజుల ఉపాధి హామీ పనిచేసిన వాళ్ళు ఎంత అంటే 3.76 కార్డ్స్ మాత్రమే. అంటే దాదాపు 6 లక్షల మందికి మాత్రమే 20 రోజులు పని దినాలు పూర్తి చేయడం జరిగింది. అంటే 1,04,00,000 మందికి ఎగబెట్టడానికి 6 లక్షల మందికి తూతూ మంత్రం లెక్క ఇచ్చి దాదాపు 98 లక్షల మందికి ఎగగొట్టాలని చూస్తున్నాడు. అందుకనే రేవంత్ ప్రభుత్వం ఎగవేతల ప్రభుత్వం, అదేవిధంగా కోతల ప్రభుత్వం, అక్రమ అరెస్టుల ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక మూడవది 26వ తారీఖు నుండి రేషన్ కార్డులు ఇస్తారని చెప్పేసి ఆశ పెడతా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 6,56,000 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అంతకుముందు కుటుంబ ఆదాయము గ్రామాలలో 50,000, పట్టణంలో 75,000 ఉంటే ఈరోజు గ్రామాలలో 1,50,000, పట్టణంలో 2 లక్షలు చేసి దాదాపు 20 లక్షల మందికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అంటే కార్డులు మాత్రము కుటుంబ సభ్యులతో కలిపితే 20 లక్షల పైన లబ్ధిదారులు, దాదాపు 6 లక్షల పైన మరి కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు అనేక నిబంధనలు పెట్టి మొత్తం కార్డులను కుదించి 1,00,000, 2 లక్షలు ఇచ్చి మరి వాళ్ళు ఎగబెట్టాలని చూస్తా ఉన్నారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా రైతుకు మొన్నటి వరకు ఆఖరి గింజ వరకు కొట్టుకుంటా అన్నారు. వేసానికి మొదటి అంతా అమ్ముడు పోయినాయి, ఆఖరి కొనడానికి అట్లే ఆగి ఉన్నారు. ఇంతలా మిల్లర్లు అడ్డికి పౌషరు కొడుకపోయిన్లు, తర్వాత దళారులు కొడుకపోయిన్లు, ఆఖరికి అన్ని ఒడ్లకు బోనస్ ఇస్తానని చెప్పేసి ఓన్లీ సన్న ఒడ్లకని ఆఖరికి లింక్ పెట్టేసి మరి ఇప్పటి వరకు అభివక్త వరంగల్లో 87 కోట్ల రూపాయలు బోనస్ కింద ఇవ్వాలి. ఇప్పటికి 2 నెలలైతుంది ఒడ్లు తీసుకొని, సన్న ఒడ్లు తీసుకొని, ఇప్పటి వరకు రాలే. ఉదాహరణకి సురేందర్ రెడ్డి అని చెప్పేసి రామచంద్రగూడెం అని లింగాలగనపురంలో మరి ఆ రైతు ఇట్లే మీటింగ్ పెడుతుండొచ్చే, అయ్యా మా ఊరి నుంచి అందరం కలిసి 2 లారీల లోడు పంపించిన, ఇప్పటి వరకు 1 పైసా రాలేదని చెప్పేసి బోనస్ విషయంలో చెప్పడం జరిగింది. బేషరతుగా నువ్వు అన్ని ఇస్తానన్నావు, అన్ని కనీసము సన్నలకైనా ఏవైతే ఒడ్లు తీసుకున్నావో వెంటనే బోనస్ చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రైతును నిండ ముంచడానికి, రైతును నట్టేట ముంచడానికి, రైతు కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఆశ పెట్టిండు. రైతు భార్య ఉంటే ప్రతి ఇల్లాలకు మహాలక్ష్మి పేరుతోటి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు 13 నెలలైంది, అతి లేదు గతి లేదు. అదేవిధంగా చదువుకునే బిడ్డ ఉంటే స్కూటీ కొనిస్తాడన్నారు, ఆ స్కూటీ అటైపోయింది. ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టు తులం బంగారము ఇంట్లో పెళ్లి చేస్తే ఆ ఇంట్లో తులం బంగారం అటైపోయింది. అదేవిధంగా మరి
ముసలోళ్ళకు ఇంట్లో ముసలోళ్ళకు ఆశపడ్డారు. ఎవరికైనా పెడతా అంటే ఆశ, కొడతానంటే భయం. మొత్తమేమో రైతులందరినేమో కొట్టి చంపుతాడు, జైలు పెడతాడు. అదేవిధంగా ఇస్తారని ముసలోళ్ళకి ఆశ పెడితే కేసీఆర్ పుణ్యం 2,000 ఇచ్చిండు, ఆయన మొక్కాలే. కానీ 200 ఉంటే 2,000 చేసిండు, ఆయన మొక్కాలి అన్నారు. ఏమో ఈయన 4,000 అంటాను కదా, కేసీఆర్ పుణ్యమే. కానీ 4 గంటలని ఆశ పెట్టతోటి 4 ఆశపడ్డారు. 4 ఆశపడి ఈ రోజు వరకు పైసా అంటే పైసా లేదు. మధ్యలో 2 నెలలు ఎగబెట్టి జనవరి నెలలు ఇయ్యలే, మేము కొత్తగా వచ్చినామని చెప్పేసి 1 నెలలు ఇయ్యలే. అప్పుడు ఇప్పుడు జర లేట్ అయిపోతా ఉన్నాయి. తర్వాత వికలాంగులకు 600 అన్నాడు, అవి అటైపోయింది. 6,000 అన్నాడు, 6,000 అటైపోయినాయి. ఒంటరి మహిళ కావచ్చు, భర్త చనిపోయిన వితంతు కావచ్చు, బతుకుదరు కష్టం ఉన్నది, మీకు 2,000 ఎక్కడ సరిపోతాయంటే 4,000 వస్తుంటే వాళ్ళు కూడా ఆశపడి ఓటేసి. ఎవరైనా కూడా ఇస్తానంటే ఆశపడతారు కదా, అట్లా ఆశపడే వారికి ఏమైందంటే అడియాశ అయిపోయింది. ఈ రోజు దాదాపు మళ్ళా మనల్ని కుదబెట్టి 1,38,000 కోట్ల రూపాయలు అప్పు ఈ రోజు రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రత్యేకంగా రైతు హామీలైన రైతు భరోసా ఎకరాకు 15,000 ఇస్తానన్నావు. వానకాలం బాగుండవు, వేసంగి కలిపి 15,000, అంతకుముందు 2,500 కలిపి 17,500 ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వ్యవసాయ కూలీల విషయానికి వస్తే 20 రోజుల రేషన్ కార్డు అన్న జాబ్ కార్డు పనిచేయాలని చెప్పినావు. ఈ రోజు లెక్క చూస్తే మరి వాళ్ళ సంగతి అట్లుంటే ఒకవేళ 5 గుంటలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 10 గుంటలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 15 గుంటలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 20 గుంటలు ఉన్నారు. 20 గుంటలు ఉండేదంటే అరెకరానికి ఇస్తావు, ఏమి నెలకేమో 12,000 ఇస్తావు. అరెకరం ఉన్నది, ఆయన కూడా వ్యవసాయ కూలి పోతాడు కాబట్టి ఆయనకేమో ఇస్తలేవు. ఆయన భూస్వామి కింద చూసే పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఎకరంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్కరికి 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కౌలు రైతుకు భూమి ఉండేది ఉంటే, అదేవిధంగా కౌలు రైతుకు భూ యజమానికి ఎకరాకు 15,000, అదేవిధంగా కౌలు రైతు కూడా 15,000 ఇస్తారని చెప్పినాం. సో ఎకరానికి 15,000 కౌలు రైతుకి ఇవ్వాలా, అదేవిధంగా ఇప్పుడు భూ యజమానికి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వ్యవసాయ కూలీలందరికీ కూడా ఎకరం లోపు ఉన్న వాళ్ళందరినీ కూడా కలిపి వారికి 12,000 ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీ రామారావు గారి మార్గదర్శకంలో తప్పకుండా నిన్ను వెంటాడతాం. నువ్వు ప్రజల ఇచ్చిన హామీలన్నీ నెరవేరే వరకు ఈ కర్రు కాల్చి ప్రజలు వాత పెడతారు. రాబోయే ఎన్నికల్లో ఇవాళ కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉన్నాడు, మొత్తం కూడా స్థానిక ఎన్నికల్లో అన్ని గెలిచిపోతాం. మొత్తం నా దగ్గరికి బాగా లైన్లు కడతాను టికెట్ల కోసం. నేను లైన్లను చూడను, కానీ ఎస్టోడు చూస్తానంటాడు. రాసి పెట్టుకో కడియం శ్రీహరి, నీ నిజ రూపము తెలిసిపోయింది. నీ నిజ రూపము తెలిసిపోయింది. ఎవ్వరు కూడా నిన్ను నమ్మే పరిస్థితి లేరు. ఎందుకోసం అంటే నేను పెద్ద నీళ్ళటి లేదా మళ్ళా రాజేశ్వరిని పట్టుకొని ఇక్కడ కొత్తగా వేలేరు మండలం ఏర్పాటు చేయడానికి కానీ, ప్రతి ఊరికి నీళ్ళు అందించడానికి కానీ ఇక్కడ ఎంతో శ్రద్ధతోటి కేసీఆర్ గారు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ హన్మకొండ వచ్చినప్పుడు రాజయ్య నాకు ఎప్పటికి ఎంబడబడతా ఉన్నాడు. వేలేరు పీసరకి మద్దెలగూడానికి ఈ ప్రాంతానికి నీళ్లు కావాలని చెప్పేసి, పక్కనే శ్రీపతిపల్లి, కొండపూర్, లింగంపల్లి అక్కడ కూడా కావాలని చెప్పేసి ఎప్పటికి ఎంబడబడతా ఉన్నాడు. పల్ల రాజేశ్వర రెడ్డి నా పక్కనే ఉండి ఎప్పటికీ గుర్తు చేస్తా ఉన్నాడు. ముళ్ళుగార లెక్క పొడుస్తూ ఉంటే 104 కోట్ల రూపాయలు మంజూరు చేసినామని చెప్పేసి గొప్పగా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అది తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా కేటీ రామారావు గారిని ఊర్లకు తీసుకొచ్చిన కనుక మరి మా మల్ల రాజేశ్వర రెడ్డి గారు షొడిచెపల్లి మూల మీద టీసరా క్రాస్ దగ్గర మరి పెద్ద శిలాఫలకం పెట్టి పెద్ద పండుగ చేసుకున్నాం. మీకు అందరూ కూడా తెలుసు. 104 కోట్ల రూపాయలు డాక్టర్ రాజయ్య, పల్ల రాజేశ్వర రెడ్డి గారి సహకారంతో. ఎందుకంటే ప్రపోజల్స్ ఎప్పుడైనా కూడా ఎమ్మెల్యే గారు ప్రపోజల్ పంపిస్తారు, రికమెండేషన్ ఏమైనా ఉంటే ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్సీలు కానీ చేస్తారు. ఆ రకంగా మనకు పెద్ద దిక్కు పల్ల రాజేశ్వర రెడ్డి దగ్గర ఉండి ఈ పనులన్నీ కూడా ప్రపోజల్స్ నా దగ్గర నుంచి పోయినాయి.
మంజూరు చేయించడంలో కేసీఆర్ దగ్గర ఉన్నాడు కాబట్టి పల్లె రాజశేఖర రెడ్డి గారి సహకారం. సిగ్గుశరం లేకుండా మొన్న కొల్లాపూర్ దగ్గర మరి నేను ఇప్పటివరకు రాజయ్య ఎప్పుడు ఒక తట్ట మట్ట చేయలేదు అంటారని చెప్పేసి నా కోసం పోయి మట్టి తీసే కార్యక్రమం చేసిండు. నా కోసం పోయి మట్టి తీసాడు. అది ఏం చెప్పాలో తెలియట్లేదు, నేను తెచ్చిందని చెప్పట్లేదు. ఎందుకంటే 2003లో దేవాదుల కోసము దేవాదులకు హెలికాప్టర్ పోయి రాళ్ళు అక్కడ వేసి 17 నెలలైనా కూడా తట్ట మట్టి తీయకపోతే నేను పోయి పిండాలు పెట్టొచ్చిన. నేను పోయి దేవాదుల దగ్గర పిండాలు పెట్టొచ్చిన. ఆ రకంగా దేవాదులు అప్పుడు ఇలా ఏం తెలియదు. ఇప్పుడు ఇక్కడ దేవాదులకి రిజర్వాయర్లు తెలియదు, తూములు తెలియదు. ధర్మసాగర్ సౌత్ కెనాల్ నీళ్ళు ఇప్పేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ ద్వారా అక్కడ దేవాదుల దగ్గర నిర్మిస్తుంటే మరి ఇక్కడ కడియం శ్రీ గారి ఆ కీ ఉంటది, నీళ్ళు ఇప్పే కీ ఉంటది, అది తీసి చెర్లేసిండు. ఒక గంత దుర్మార్గుడు కడియం శ్రీ గారు. నీళ్ళు ఇప్పుడు ఆయన తెలియదు, బంద్ చేసే తెలుసు. ఇప్పుడు ఇక్కడ లిఫ్ట్ కూడా పనిచేస్తలేదు. ఆ చోటపల్లి గుండసాగరం దగ్గర పొలాలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇది ఆయన పట్టదు. ఆయనకేమైనా తన బిడ్డ భవిష్యత్తు కావాలి. ఎక్కడైనా కాంట్రాక్టర్లు పనిచేస్తున్నాడు దాని కమిషన్ కోసం మాత్రమే చూస్తుంటాడు తప్ప పనులు జరగాలి, సస్యశ్యామలంగా గణపురం ఉండాలనేది ఆయనకు లేదు. ఆయనకు ఆలోచన లేదు. ఉదాహరణకి ఇక్కడ పల్లె రాజశేఖర రెడ్డి గారు ఉన్నారంటే నా సోడిషపల్లి నా వేలేరని ఉంటుంది. నేనున్నాను అనుకో, నేను రాజకీయాలకు వైద్య వృత్తిని వదిలిపెట్టి రాజకీయాలకు రావడానికి కారణమే స్థానికంగా గణపురం నియోజకవర్గానికి స్థానికులు ఎవరు ఎమ్మెల్యే కావట్లేదు. బయట కూడా వస్తాడు పోతాడు. రావాలి రావాలి రాజన్న రావాలంటే డాక్టర్ పని పక్కకు పెట్టేసి ఇవాళ గణపురం నియోజకవర్గాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత గొప్పగా మనం అభివృద్ధి చేసుకున్నాం. ఒక్క 10 ఏళ్ల కింద వేలేరు ఎట్లా ఉండే, ఈ రోజు వేలేరు ఎట్లుండదో ఒకసారి మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక 6 నెలలు అయితే ఇప్పుడు ఆ లిఫ్ట్ మొన్న పల్లె రాజశేఖర రెడ్డి గారు మరి తరిగొప్పుల దగ్గర లిఫ్ట్ పనులు ప్రారంభించడం జరిగింది, పునఃప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లు లేకపోవడం, కాంట్రాక్టర్లకు పట్టించుకోకపోవడం, ఎవడైతే కాంట్రాక్టర్ ముందు పోయి మళ్ళీ పైసలు ఇస్తాడో వాళ్ళకే పనప్పచెప్పే కార్యక్రమం చేస్తాం. దానివల్ల ఆలస్యమైంది. 6 నుండి 9 నెలల వరకు మనకు ఈ లిఫ్ట్ ద్వారా పీసరకు, మద్దలగూడెము, శాలపల్లికి, వేలేరుకు, వేలేరు నుంచి వేరే చెర్లకు, మళ్ళీ అంచెల కిందికి నారాయణగిరి, ముప్పారం వరకు లిఫ్ట్ 64 కోట్ల రూపాయలు ఆ పని మొదలైతా ఉంది. అక్కడ శ్రీపతిపల్లి, కొండాపూర్కి అక్కడ ఇచ్చిన తర్వాత మనకు ఒకటే లిఫ్ట్ ద్వారా ద్రావిడితో మనకి తెచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా రాజన్ ఉన్నాడంటే గణపురం నియోజకవర్గం ధర్మసాగర్ రిజర్వాయరు, అక్షరాపల్లి రిజర్వాయరు, స్టేషన్ గన్పూర్ రిజర్వాయరు, గండిరామారం రిజర్వాయరు, ఉప్పుగల్లు రిజర్వాయరు, తర్వాత నవాపేట రిజర్వాయరు, చీటకోడూరు రిజర్వాయరు, ఈ రకంగా 7 రిజర్వాయర్లతో ఇవాళ గణపురము సస్యశ్యామలంగా ఉంది. 1,50,000 ఎకరాలకు నీళ్ళిచ్చే కెపాసిటీ ఇవాళ ఉన్నది అని అంటే కేసీఆర్ గారి ఆశీస్సులతోటి మరి కేటీ రామారావు గారి మార్గదర్శనంలో అనేక పనులు ఇక్కడ చేసుకోగలిగినాం. గణపురంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి తీసుకురాగలిగినాం, అండర్ పాస్ తీసుకురాగలిగినాం, అనేక డిగ్రీ కళాశాల మహిళల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల తీసుకురాగలిగినాం. మనం కొత్త 2 మండలాలు తెచ్చుకోవడం జరిగింది, చిల్పూరు అదేవిధంగా వేలేరు. ఇలా వేలేరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం ఆశ పెడతాడు అంటే ఇంటిగ్రేటెడ్ మండల ఆఫీసెస్ అంటే మొత్తం మండల కాంప్లెక్స్ తీసుకొస్తా అని చెప్తాడు. తీసుకొచ్చుడు ఏం లేదు, మాటలు మాత్రమే చెప్తాడు. ఒక్కటి వేలేరు మండలానికి ఒక గిరి కడియం శ్రేణి చేసిందని చెప్పడానికి లేదు. వాళ్ళే దగ్గర కడియం శ్రేణికి దగ్గర ఉన్న కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఫోన్ చేసి ఎట్లన్నా మమ్మల్ని ఏం చేయమంటావు, గుడిలో పడ్డలకి ఎక్కువ ఉన్నది మా పని, ఇటు చెప్పకుంటున్నది అటు చెప్పకుంటున్నది, ఏం చేయమంటావు రాజన్న, ఇది పరిస్థితి. నువ్వేదన్నా అక్కడ ముళ్ళు కర గట్టిగా పొడువు, నువ్వు గట్టిగా పుడితేనే ఏమైనా కదులుతాడేమో, లేకపోతే కదిలేదు, వయసు కూడా ఆయనకి సహకరిస్తలేదు. సో కొంచెం మీరేమైనా చేయాలని చెప్పేసి కాబట్టి మళ్ళా ఏమంటాడు, ఎట్లయితుందో అన్నా మాకైతే అనుమానం ఉన్నది. కాంగ్రెస్ పేరు చెప్తే కూడా ఓటేసినట్టు లేరు. ఏ ఊరికి పోయినా ఒక్క ఇంటికి పోయితే అవ్వంట రైతు ఉన్నాడు అనుకో, రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, అదేవిధంగా కౌలు రైతు ఏమంటారు దానికి బోనస్ లేదు. వాళ్ళ భార్య ఉన్నదనుకో 2500 లేవు, వాళ్ళ బిడ్డ ఉన్నదనుకో స్కూటీ లేదు, పెద్ద బిడ్డకి పెళ్లి చేస్తే ఆమెకు బంగారం లేదు, వాళ్ళు అప్పున్నదంటే 2000 ఇచ్చాడు, 4000 ఇచ్చింది లేదు. ఎటు చూసినా కేసీఆర్ అవ్వబడతాడు. మేము ఏమని ఓటు అడగాలి, అక్కడ పోయి ఏ ఇంటికి పోయి ఓటు అడగాలి, అడిగేదానికి మేము అడిగేటట్లు ఏమన్నా
జర మమ్మల్ని అయితే గుర్తుంచుకోకే అక్కడ లేకపోతే ఇటే వస్తూ ఉంటారు. మీకు పాతలో కదా మళ్ళీ ఇటే వస్తా జర దండ పెట్టారా జర చూసుకో. మాకు తెలుసో తెలియక అవకాశం అట్లా ఉరికినావు. కానీ మేమేమనుకున్నామంటే కడియం గారి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది కదా, నీ అవ్వ వాడు వచ్చిందంటే మేమే ఎందుకుంటామని చెప్పి కర్రకు వీళ్ళు ఇక ఈడల్లో దొరికింది. మొత్తం దొరికింది. పోలీస్ చెత్త అంతా కొట్టుకపోయింది. కాంగ్రెస్ బొందల పడ్డది. మొత్తం చెత్త అంతా పోయి కాంగ్రెస్ బొందల పడ్డది. ఇవాళ అలా పోయినాక ఇప్పుడు ఆయనకు కాంగ్రెస్ కామెంట్లు వచ్చినాయి. కడియం శ్రేణికి కాంగ్రెస్ కామెంట్లు వచ్చినాయి. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయరు, గోబెల్స్ ప్రచారం ఉంటుంది. మొత్తం ఏం చేయకముందే మొత్తం చేసినాం అని చెప్పేసి ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా 89 కేసెస్ ఉన్న ఏకైక ముఖ్యమంత్రి దొంగ అంటే రేవంత్ రెడ్డి. అలాంటి దొంగకు ఇంకొంత దొత్తోడైంది. ఈయన 100 కోట్ల పట్ల ఈయన పోయాడు. మొత్తం 100 కోట్లకు అమ్ముడు పోయి కడియం శ్రేణి కూడా అటు పోయాడు. కాబట్టి ఇద్దరు తోడు దొంగలు. మనము ఈ రోజు నుండి మొదలు పెడితే కేసీఆర్ గారు కేటీ రామారావు చెప్పిందంటే స్థానిక ఎన్నికల వరకు ఏ ఎన్నికలు వచ్చిన 100 రోజుల వరకు ఏకగ్రంగా కార్యక్రమాలు చేస్తూనే ఉండాలి. రోజు ప్రోగ్రాం చేస్తూనే ఉండాలి. ఈ రోజు ఒక మండల స్థాయిలో మనం రైతుల పక్షాన ధర్నా చేస్తున్నామంటే మన కన్సర్న్ రైతులంటే కేసీఆర్ గారికి ఎంత ఇష్టం. రైతును రాజును చేయడానికి రైతు పెట్టుబడి ప్రభుత్వమే భరించి అంబేద్కర్ గారు 1860 నుండి 1910 వరకు అంటే 50 సంవత్సరాల కరువును అధ్యయనం చేసి భారతదేశంలో వ్యవసాయ విధానం ఎట్లా ఉండాలని ఆలోచించి రైతుకు అన్నిటికంటే ముందు కవతాలు పెద్దగా ఉండాలి. అంటే పొలం మల్లు పెద్దగా ఉండాలి. రెండవది రైతు సహకార వ్యవసాయం చేయాలి. మూడవది రైతుకు సాగునీరు అందించాలి. నాలుగవది రైతుకు సహాయం చేయాలి. రైతు రుణం అంటే రైతు బంధులాగా రైతుకు సహాయం చేయాలి. రైతుకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి, నాణ్యమైన ఎరువులు ఇవ్వాలి. అదేవిధంగా రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అని చెప్పేసి అంబేద్కర్ గారు రైతు విధానాలు రాస్తే దాన్ని తూచా తప్పకుండా కేసీఆర్ గారు ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకొచ్చేసి ఎక్కడ లేని విధంగా 10 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 500 టీఎంసీ నీళ్లు దాదాపు 540 అడుగుల ఎత్తుకు తీసుకొని పోయి మరి మల్లన్న సాగర్ వరకు తీసుకొని పోయి మరి ఈరోజు గొప్పగా పై భాగం మొత్తం కూడా సస్యశ్యామలం చేయడం జరిగింది. ఈరోజు దేవాదుల ప్రాజెక్టు మొత్తం కూడా మన గణపురంకి అన్నట్టు ఆఖరి మడిగు కూడా కేసీఆర్ గారు ఇచ్చిన హామీ గణపురం నియోజకవర్గంలో పీసర, వేలేరు, మద్దెలగూడెం, శాలపల్లి, గొల్లకిష్టపల్లి ఈ ప్రాంతాలు, అదేవిధంగా చిల్పూర్ మండలంలో కొండాపూరు, శ్రీపతిపల్లి, లింగంపల్లి, అదేవిధంగా ధర్మసార్ మండలంలో కింద ఉన్న మల్లకపల్లి, ధర్మాపురం, పైనున్న బంగాళపల్లి ఆ ప్రాంతానికి, అదేవిధంగా అక్కడ కోమల్ల, గోవర్ధనగిరి, కుర్చపల్లి ఈ గ్రామాలకు మాత్రమే ఇప్పటి వరకు నీళ్లు లేవంటే వీటి మొత్తాన్ని కలిపి మరి ఇక్కడ 104 కోట్లు, తర్వాత గండిరామారం రైట్ కెనాల్ నుంచి వెళ్ళి దాదాపు 28 కోట్ల రూపాయలతోటి మరి ప్రాజెక్టులను మంజూరు చేసిండు. పనులు జరుగుతూ ఉండే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఈ పనులు పూర్తయితాయి. రాజన్న మొదలు పెట్టిండు. కేసీఆర్ గారి ఆశపడి కార్యశ్రేణి కేసీఆర్ గారిని నమ్మించి మోసం చేసిండు, బ్లాక్ మెయిల్ చేసి ఆయన టికెట్ తెచ్చుకున్నాడు. అయినా పనులే ఈ పనులన్నీ పూర్తి కావాలంటే ఇక్కడ బీఆర్ఎస్ గెలవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి మన వాళ్ళందరూ కూడా ఓట్లేసి ఆయన గెలిపిస్తే సిగ్గు శరం లేకుండా లెక్క చిత్తుల నారాయణ లెక్క మరి మన వాళ్ళందరినీ మోసం చేసి మరి 100 కోట్లకు బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ కమ్ముడు పోయిండు. కాబట్టి మనం అందరం కూడా ఈ రోజు గణపురం ప్రజలందరూ కూడా కసి మీద ఉంటారు. ఒకటేమో కాంగ్రెస్ మీద కోపం, రెండోదేమో కడియం శ్రీ మీద కోపం. డబుల్ ధమాకా నా సమయంగా రాబోయే రోజులలో డబుల్ ధమాకా ఎట్లా ఉంటుందో చూడే ఎలక్షన్ రంజుగా ఉంటుంది. ఈ మధ్యలో సర్వే చూసుకుంటే మొత్తం అన్నిటికంటే ముందు గణపురం మొత్తం కూడా మరి
రంకె వేసుకుంటా ఉడికేంత పరుగులు తీసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. మనకు తోడుగా గణపురం నియోజకవర్గానికి అనేక సందర్భాల్లో చెప్పిన మళ్ళీ చెప్తున్నా, అన్ని నియోజకవర్గాలకు ఒక్క ఎమ్మెల్యే అయితే గణపురానికి ఇచ్చిన ఎమ్మెల్యే ఉంటారు. ఎప్పటికీ పక్కా రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇద్దరం స్థానికులం, నేను స్థానికుని, పల్లె రాజశేఖర స్థానికుడు. మాకు బాధ్యత ఉంటుంది, ఒకరు చెప్తే చేసేది ఉండదు, మాకు బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ రకంగా రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా మరింత మనమందరం కూడా మరింత రాబోయే రోజులలో ఏళ్ళు చూపితే కొండబాకే పేరు గణపురం ఉంటుంది. కార్యకర్తలందరూ కూడా మొక్కబొండి ధైర్యంతో ముందుకోండి. గ్రామాలకు కాంగ్రెస్ వాళ్ళు వస్తే తరిమి కొట్టండి. ప్రతి ఇంటికి మీరే ముందు పోయి ఇప్పటి వరకు మీ ఇంటికి వచ్చేటన్నీ కూడా కేసీఆర్ పథకాలే మీ ఇంటికి వస్తున్నాయి. ఇప్పుడు మీ ఇంటికి వచ్చే పథకాలు మొత్తం కూడా రైతు పథకాలు మొత్తం కేసీఆర్, మహిళా పథకాలు మొత్తం కేసీఆర్, విద్యార్థుల పథకాలు మొత్తం కేసీఆర్. అన్ని పథకాలు, రోడ్లు, ఇట్లాంటి రోడ్లు కానీ, చెట్లు మరమ్మతు చేయడం కానీ, ఇంటింటికి నల్లించడం కానీ, మిషన్ కాకతీయ ద్వారా చెట్లు మరమ్మతు చేసే కార్యక్రమాన్ని అన్ని చేసింది కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వమే. దీని మీద ఏమైనా మీకు ఏమైనా కాంగ్రెస్ వాడు చేస్తే అటేయండి. మా ప్రభుత్వం పైసలు ఇప్పుడే ఇచ్చినట్టే ఇచ్చేయండి. అంటే ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఈ రెండే సమస్య మీద మనము ఇంటికి పోవాలి, ఇంటికి చుట్టం లెక్క మనం ఉండాలి. స్థాన ఎన్నికల్లో 2004 నుండి 24 వరకు అందరూ ప్రజాప్రతినిధులు మీ ఆశీర్వాదంతో నా వల్లనే నేను ఒంటి కాలు మీద ఉండి గెలిపించుకున్న వాళ్ళందరినీ, అందరికీ బీఫామ్ ఇచ్చినాం, పార్టీ పదవులు ఇచ్చినాం, నామినేటెడ్ పదవులు ఇచ్చినాం. అదేవిధంగా ఎలక్టెడ్ పదవుల కోసము ఒంటి కాలు మీద ఉండి నిలబెట్టి గెలిపించే సందర్భం ఉన్నది. ఇక తోడుగా ఇప్పుడు పల్లె రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వీలైన కానీ ఇప్పుడు జనగం చూసుకోవాలి. అప్పుడో ఇప్పుడు వారి సేవలు కూడా మనం వాడుకుంటాం. కానీ తప్పకుండా మన నియోజకవర్గంలో సమర్థులైన నాయకత్వం ఉంది. మనం అందరం కూడా ఎవరికి ఇలా ఒక్కొక్కరు మాట చూస్తుంటే ఇక నాకేమి ఉంటుందని అనుకున్నాం. సో ఈ రకంగా మాట్లాడతాం. ఆఖరి మీరు మాట్లాడుతుంటే 2 నిమిషాలు టైం ఇస్తాం. ఓకే. అయితే విషయం ఏంటంటే, దయచేసి ఈరోజు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి, కాంగ్రెస్ పార్టీని ఉరికించి కొట్టడానికి ఇవాళ ఒక బీఆర్ఎస్ వాళ్ళే కాదు, ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మోసాన్ని ఒప్పుకుంటారు, కానీ నమ్మించి మోసం చేసిండు. నమ్మించి ఇస్తానని మా మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇప్పటికే 12 నెలల 13 నెలలు అయింది. అంటే ఒక్కొక్క మహిళకు 30,000 రూపాయలు బాకీ పడ్డాడు. నేను ఏమన్నా మహిళలు అడిగిందా మాకు 2500 ఇవ్వమని? నీ అంతటా నువ్వే వచ్చినావు. నెలకి 2500 ఇస్తానన్నావు, బిడ్డకు స్కూటీ కొనిస్తానన్నావు, తర్వాత బిడ్డ పెళ్లితే తులం బంగారం అన్నావు. ఒక్కడు కూడా ఆడవాళ్ళంటే కింద భయమే లేదు, ఆడవాళ్ళంటే భయం లేదు. అందుకనే ఈ ఆడవాళ్ళే సీపులు పట్టుకోవాలి. తప్పకుండా ఎవరైనా కాంగ్రెస్ కు ఓటు ఏమని వస్తే సీపులతోనే ఇక తరిమి కొట్టాలి. ఇప్పటికీ కాంగ్రెస్ చేసిన పని ఏదైనా ఉండేది నువ్వు ఓటు అడుగు. ఊళ్ళో మన చెరువు రిపేర్ చేయిస్తావా, నల్ల రిపేర్ చేయిస్తావా, 24 గంటల కరెంటే సరిగ్గా వస్తలేదు, పెట్టుబడి కింద సాయం చేస్తావా రైతుకు? ఏమి చేయకుండా వచ్చి నువ్వు ఓటు ఎట్లా అడుగుతావు? ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ కు లేదు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పథకాలే ముందు పోతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నుండి బీఆర్ఎస్ పార్టీ మీకోసం కొట్లాడుతుంది, రైతుల పక్షాన నుండి మీకోసం కొట్లాడుతుంది. రైతు భరోసా ఎకరాకు 15,000 ఇవ్వాలి. మొత్తము బకాయి ఇప్పటి వరకు 17,500 ఇవ్వాలి. అదేవిధంగా కౌలు రైతుకు 15,000 ఇవ్వాలి. అదేవిధంగా వ్యవసాయకులకి 12,000, ఉపాధి హామీ కార్డుతో సంబంధం లేకుండా ఎకరము లోపున్న అందరికి ఇవ్వాలి. అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు మొదలు పెట్టాం. మరి వేలేరులో మొదలు పెట్టాం, రేపు చిల్పూర్లో, తర్వాత లింగాలగనపూర్లో, అక్కడి నుండి రఘునాథ్పల్లిలో, అటు తర్వాత జఫర్గఢ్ లో, అటు తర్వాత మరి ధర్మసాగర్ శనివారం ఉంది. తర్వాత గణపురంలో మెగా ధర్నా గన్పూర్లో ఉంటది. పెద్ద ఎత్తున చేద్దాం అనుకుంటున్నాం. 26వ తారీఖు మీ అందరి సహాయ సహకారం కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులకు అందరికీ, మాజీ ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా రైతులకు, పెద్ద ఎత్తున వచ్చిన రైతులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, సహకరించిన పోలీసు డిపార్ట్మెంట్ కి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం.
రైతు భరోసా వెంటనే, రైతు భరోసా వెంటనే, రైతు భరోసా వెంటనే, రైతు భరోసా వెంటనే, రైతులకు ఇవ్వాల్సిన బోనస్ చెల్లించాలి, రైతులకు ఇచ్చిన బోనస్, రైతులకు ఇవ్వాల్సిన బోనస్, రైతులకు రుణమాఫీ, రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ, రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ, రైతులకు రుణమాఫీ. కాంగ్రెస్ 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 ఇదే మీ రాజ్యం